ఓరుగల్ జిల్లాలో ఉప ఎన్నికల వేడి మొదలైంది. గెలుపు కోసం పార్టీలు ఇప్పటి నుంచే స్కెచ్ చేస్తున్నాయి. అధికార పార్టీ సిట్టింగ్ పొజిషన్ కాపాడుకునేందుకు ప్లాన్ చేస్తుండగా ప్రతిపక్ష కాంగ్రెస్ గెలుపే టార్గెట్గా ముందుకెళుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ కూడా ఎన్నికల్లో గెలిచి బలం పెంచుకునేందుకు తహతహలాడుతోంది. ఇక కమ్యూనిస్టు నేతలు సైతం పోటీకి సై అంటే సై అంటున్నారు. కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ లోక్సభ స్థానంపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి దాదాపు ఏడాదిన్నరకు మరోసారి ఉప ఎన్నిక రావడంతో అన్ని పార్టీలు సవాల్గా తీసుకుంటున్నాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న ఈ సీటును 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తాజా ఉప ఎన్నికతో మరోసారి పట్టు నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నాయి పార్టీలు. ఓరుగల్ ఉప ఎన్నికపై అన్ని పార్టీల కంటే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది కాంగ్రెస్. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చూసిన హస్తం పార్టీ ఈసారి ఎంపీ సీటును హస్తగతం చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించిన ముఖ్య నేతలు పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. సర్కారు వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోంది హస్తం పార్టీ. అల్టిమేట్ గా మా అధినాయకత్వం నిర్ణయం చేస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉండే స్థానిక అభ్యర్థులనే పార్టీ రంగంలో తీస్తుందని మాట్లాడుతుంది. నేను డిసైడ్ చేసే పరిస్థితి ఉండదు. పార్లమెంట్ సీటుకు కానీ అసెంబ్లీ సీటు స్థానికంగా ఎంపీడీసో కౌన్సిలర్ అంటే మేము చెప్పుకోవచ్చు, కానీ ఇవన్నీ కూడా పార్టీ అల్టిమేట్గా డిసిషన్ తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేస్తుంది. తప్పకుండా పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు అందరూ ఉన్నది. ఇప్పుడు అది ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి అది. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ స్థానం పొత్తులో బీజేపీకి దక్కే అవకాశం ఉంది. 2009, 2014 సాధారణ ఎన్నికల్లో సైతం టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుంచి రామగళ్ల పరమేశ్వర్ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా బీజేపీనే పోటీ చేసేందుకు గట్టి పట్టుదలతో ఉంది. కేంద్రంలో అధికారం ఉండటంతో ఎలాగైనా వరంగల్ పార్లమెంటు స్థానంలో జెండా ఎగరేయాలని కమలం పార్టీ ఎత్తులు వేస్తోంది. పూర్తి స్థాయిలో మండలాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయిలో ఎన్నికలకు సమాయత్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఒక ప్రధానమైన నినాదాన్ని ప్రజల ముందు పెట్టబోతున్నాం. ఇక్కడి నుంచి గెలిచే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూడా అతనికి కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన అవకాశాలు కూడా లభిస్తాయి అనే నినాదాన్ని మేము ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. ఉద్యమ ఖిల్లాగా ఉన్న వరంగల్లో కమ్యూనిస్టు పార్టీలకు గట్టి పట్టుంది. ఒకప్పుడు జిల్లాలో ఎమ్మెల్యేలుగా సిపిఐ, సిపిఎం నేతలు ప్రాతినిధ్యం వహించారు. ఈ ఉప ఎన్నికల్లోనూ తమ సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి కమ్యూనిస్టు పార్టీలు. సిపిఐ, సిపిఎంతో పాటు 10 కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపబోతున్నాయి. సిపిఐ, సిపిఎం కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఏదేమైనా ఈ వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక అనేది ఇది ఒక రకంగా బూర్జో పెట్టుబడిదారీ పార్టీలకు, అధికార పార్టీకి చెక్కుగా ఉండాలి. ఈ 10 వామపక్ష పార్టీలు ఒక ఉమ్మడి అభ్యర్థి నిలబెట్టి ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులేస్తామని చెప్పేసి అభిప్రాయపడుతున్నాం. బై ఎలక్షన్స్ పై కాన్సంట్రేషన్ పెంచిన పార్టీలు నోటిఫికేషన్ రాకముందు నుంచే ప్రిపరేషన్స్ మొదలు